హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కుంభమేళ వెళ్తున్నాము. అక్కడ ఏంది పరిస్థితి ఏంది, ఎట్లున్నది అన్నది 2025లో నేను అనేది మీకు చూపిస్తాను. ఆల్మోస్ట్ ఈరోజు హైదరాబాద్ కనండి మేము నైట్ 8 o'clock అట్లా స్టార్ట్ అయ్యాము. సో ఇది ఏంటంటే ట్రాఫిక్ ఫుల్ అయితే ఏం లేదు, అంతగానం ఏం లేదు. అందుకని మీకు అక్కడ ఏం జరుగుతుంది ఏందన్నది మీకు నేను చూపిస్తాను. ఇక్కడికి వచ్చేసేసి చూసాను. ఇది చూడండి, మొత్తం వెహికల్స్ మొత్తం ఎంటీ రోడ్డే ఉన్నది. ఇంకా చూడండి, ప్రజెంట్ అయితే ఇక్కడికి వచ్చాము. ఇక్కడ కాఫీ తాగేసేసి మళ్ళీ ఇప్పుడే ఇక్కడ నుండి స్టార్ట్ అవుతున్నాము. స్టార్ట్ అయ్యి నేను అక్కడికి పోయిన తర్వాత ఏదైందంటే నేను అక్కడ చూపిస్తాను మీకు. ఇగో మా ప్రకాష్ రావు, మా రాజా, ఓకేనా. ఇగో కేజీఎఫ్ ఒక వికెట్ అవుట్. హలో గాయ్స్, ఆల్మోస్ట్ నాగ్పూర్ క్రాస్ అయ్యి కర్ణాటక వచ్చేసి ఇంకా నెక్స్ట్ ఏది వస్తుందో అయితే మాకైతే తెలియదు. బట్ పోతున్నాం. 400 kilometers అయితే వచ్చాము. ఒక్కొక్కరికి ఓపిక అయితే లేదు, అందరూ పడిపోయారు. ఎనీ టైం ఎనీవేర్ మేము అప్డేట్ ఇస్తూనే ఉంటాం. కుంభమేళ అనేది ఏందో మనమా కుంభమేళ ఇప్పుడు చూసేసుకోవాలి. ట్రాఫిక్ అయితే ఏం లేదు, మొత్తం క్లియరెన్సే ఉన్నది. అందుకని మేడం ఇంకోటి ఏంటంటే ఎవరైనా వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటే ఈ మంత్ ఎండింగ్ లోపల వెళ్ళండి. మన 26 లోపలనే వెళ్ళండి. మళ్ళీ రాదు. 144 years ఒక్కసారి అంట కదా, అందుకని వచ్చేసేయండి. ఫైనల్గా అయితే పొద్దున్న డ్రైవ్ చేసుకుంటా ఈ హోటల్కి అనేది అయితే వచ్చాం ఫుడ్ కోసం లంచ్ చేయని. కానీ ఫుడ్ అయితే ఏం బాగాలేదు ఫ్రెండ్స్. దాల్ తడకంట తిన్నారు. ఇక మా వాడైతే ఫుడ్ బాగాలేదని డైరెక్ట్ పోయి వైన్ షాప్ ఎక్కడ ఉందని అడిగిండు. మా బాబాయ్ అయితే వేసుకున్నాడు మంచిగా గట్టిగానే. रोटी कितनी लाना रोटी ये नहीं बोले ये नहीं बोले అంటే కుంభమేళకి చాలా ప్రాబ్లం వచ్చేసింది. చూడండి అందరు వెళ్తున్నారు. ఒక 386 kilometers ఉందండి. ఫైనల్గా అయితే మనము కుంభమేళ నియర్ బై ఉన్నాం. ఇంకో 250 kilometers ఉన్నాం గాయస్. అయితే కాకపోతే ఇక్కడ మేము స్టక్ అయిపోయినాం. దగ్గర 2 hours అవుతుంది. చూడండి అంతా ట్రాఫిక్. ఆ కార్నర్ దాకా ఉన్నది 10 kilometers ఉన్నది. కానీ చిన్నపిల్లలతో వచ్చేటప్పుడు అయితే కొంచెం చూసుకొని రండి. ఇక్కడైతే వెయిట్ చేయలేదు. చూడండి ఎంత ట్రాఫిక్ ఉన్నది. ఆల్మోస్ట్ చాలా ఉన్నది. చూసి మొత్తం పిక్చర్లు అయిపోయి చూస్తాను. అంటే లారీలు మొత్తం దగ్గర 10 కోట్ల మంది వచ్చినారు ఈరోజు. రోడ్ల మీద తిరుగుతూ ఉంటారు. చూసుకోండి, అందరు ఆలోచించుకోండి రండి. ఇగో మా రాజాకి నిద్ర లేదు చూడండి. ఏంటంటే కనీసం ఈ ముఖాన్ని వీడియోనే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో. సో గాయ్స్, ఫైనల్గా అయితే మేము ఇంకొక 100 kilometers అయితే ఉన్నది. ఫుడ్ కోసం అయితే ఇక్కడ ఆయాము. మొత్తము ఇక్కడ వచ్చేది ఫుడ్ అయితే మాత్రము చెన్న రోటీ అవే బాగాలే. అసలు ఫుడ్ అయితే ఏం బాగాలే, బట్ తినాలి. ఇంకొక 100 kilometers అయితే ఉన్నది వెళ్ళేసి. ఇంకొకటి ఏంటంటే గాయస్, మీకు ఈ వీడియో నెక్స్ట్ వీడియోలో వారణాసి, అయోధ్య 3 చూపించేస్తాము. చూడండి ఇది నా పరిస్థితి. అయితే ఇక మా వాడు ఫుడ్ అయితే తింటున్నాడు. వాడు రెస్పాన్స్ ఏంటో తెలియదు. రోటీతో పన్నీర్ కర్రీ అదిరిపోయింది. నీ ఇన్నర్ ఫీలింగ్ చెప్పు. నార్త్ సైడ్ ఫుడ్ బాగోదు అనుకుంటాం కానీ టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు వచ్చేటప్పుడు మాత్రం ఈ హోటల్ విజిట్ అవ్వడం మర్చిపోకండి.
కానీ దీనికన్నా గ్యాస్ ముద్ద తెచ్చుకుంటే ఇంకా బెటర్. ఒక మామిడికాయ పచ్చడి, ఒక టమాటా పచ్చడి. ఇగో మా ఊడైతే ఫుల్గా తాగేసిండు. ఏం చేస్తామంటే అర్థం కావట్లేదు. ఫుల్గా తాగిండు బట్ వస్తాడు. వద్దని చెప్పిన అప్పటికి దేవుడి దగ్గర పోతాను వద్దన్నా కానీ వేసేసిండు. అయితే ఫ్రెండ్స్ ఇగో పన్నీర్ కర్రీ మేము దగ్గరుండి చేపించినాం. బట్ ఏం చేస్తాం, మా ఓడైతే ఫుల్ వేసిండు. ఏం మాట్లాడుతున్నాడు? టెంపుల్ వెళ్ళి పూజ చేసేదాకా స్నానం చేయడంట మనోడిది. ఇదంతా ట్రాఫిక్. ఇంకా 70 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడైనా ట్రాఫిక్ స్టార్ట్ అయిపోయింది. ఫైనల్గా అయితే మార్నింగ్ 6 o'clockకి ఇక్కడికి వచ్చినాం. ఆల్మోస్ట్ 4-5 hours ట్రాఫిక్లోనే ఉన్నాం. చూడండి గుడ్ మార్నింగ్. ఇంకొక ఇక్కడ నుండి ఒక 30 కిలోమీటర్స్ ఉంది. బట్ స్లో వెళ్తున్నాయి బస్సెస్ అయితే. ఫైనల్గా అయితే ప్రయాగ్రాజ్కి ఎంటర్ అయితే అయ్యాను. ఇంకొక 30 కిలోమీటర్లు అవుతుంది. చుట్టుపక్కల మొత్తం ఇవన్నీ నదిలే. చూడండి ప్రయాగ్రాజ్ రోడ్ గేట్ నైట్ మొత్తం ట్రావెల్ చేసే ఎవరికి నిద్ర లేదు. దయచేసి మాత్రం ఓన్ వెహికల్స్ అయితే రాకండి. మేము చాలా ఫేస్ చేసినాం. బ్యాచులర్ కాబట్టి నచ్చిపోయింది. ఫ్యామిలీస్ అయితే సెట్ కాదు. 2 days నిద్ర లేదు మాకు. ఒకటే డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చింది. ఫైనల్గా అయితే మనం ఇక్కడ రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఎన్ని కిలోమీటర్లు ఉంది చెప్పు? 1330 కిలోమీటర్లు. 790 కిలోమీటర్లు చాలా ఈజీగా వచ్చేసాం. కానీ మిగిలిన 400-300 కిలోమీటర్లు మాత్రం ఇవన్నీ అంత దూరం లేకుండా ఇక్కడ మొత్తం పార్కింగ్ అయితే చేసి పెట్టిండ్రు. ఇక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్స్ పార్కింగ్ ఉంటుంది. బై వాక్ వెళ్ళాల్సి ఉంటుంది. ఫుడ్ మాత్రం అసలు తినకండి. ఇక్కడ తింటే ఇగో మా ఊరి ముందుకి ఎట్లా తిందో ఇట్లా అయిపోతుంది. మోషన్స్ వస్తాయి, జాగ్రత్త. పచ్చడి ప్యాకెట్లు పులిహార తెచ్చుకుంటే బెటర్. మొత్తం ఎంత ట్రాఫిక్ మొత్తం మన ఆపినారు. మేము ఇప్పుడు 14 కిలోమీటర్స్ మళ్ళీ నడుచుకుంటా పోవాలి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే కుంభమేళాకి అయితే స్టార్ట్ అయినాం మేము. ఇక్కడ నుండి దగ్గర ఒక 15 కిలోమీటర్స్ ఉంది. మా వెహికల్ అయితే అక్కడ పెట్టేసి అది ఒకరికి నిద్ర లేకుండా వస్తే ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా కేర్ఫుల్గా రండి. అన్నీ కడుపుకొని చూసుకొని అన్ని రండి. ట్రైన్కి రండి. ఓన్ వెహికల్స్కి అయితే రాకండి. ఓకేనా? ఇక్కడ నేను నడుచుకుంటూ వెళ్ళాలి. మొత్తం ట్రాఫిక్ చూడండి. అన్నీ మొత్తం ఇక్కడ అటు వెహికల్ ప్లేస్ లేకుండా ఇక్కడ పెట్టేసింది. మొత్తం 2 నిమిషాలు ఒకటి కింద కలుగుతాం. ఇక్కడ నేను మేము బండ్లు ఎక్కినాం. వెహికల్ ఒక్కడికి 200 తెప్పిండు. 200 బట్ 100 రూపీస్కి అయితే సెట్ చేసినాం. మా రాజా సెట్ చేసి ఇచ్చిండు. వెళ్ళాం. ఇక్కడ నేను ఒక దగ్గర 15 కిలోమీటర్స్ అన్నారు. త్రివేణి సంఘంకి వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నుండి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నది, ఇక్కడే ఉన్నది, నియర్ బై ఉన్నది. మీకు అక్కడ ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు అయితే వెళ్ళిపోవచ్చు మీరు. త్రివేణి సంఘం మీకు చూపిస్తాను. ఇది రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఇక నియర్ బై ఉన్నది. మీకు ఫ్యామిలీతో వస్తే మీకు ట్రైనే బెటరు. ఓన్ వెహికల్స్ అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీకు వెయిటింగ్కే చచ్చిపోతున్నారు.
అంతగానం ఉంటుంది. ఇది మొత్తం రైల్వే స్టేషన్ ఇక్కడ నియర్ బై. ఇదిగో ఇది రైల్వే స్టేషన్ నియర్ బై ఉన్నది. ఇది రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఇక్కడ నుండి మీకు 5 కిలోమీటర్స్ అన్న డిస్టెన్స్ ఉంటుంది. ఇక్కడ మీకు ట్రాఫిక్ కోసం ఆల్మోస్ట్ మీరు ట్రైన్కి ప్రిపేర్ చేయండి, లేదంటే ఫ్లైట్ చేసుకోండి. చూడండి ఇది రైల్వే స్టేషన్. మన క్రౌడ్ ఇట్లా ఉన్నది. ఇక్కడ ప్రయాగ్రాజ్ చౌకీ జంక్షన్ రైల్వే స్టేషన్ మేము మామూలుగా రాలేదు. దగ్గర దగ్గర ఈరోజే ఎంత 4 కోట్ల మంది వచ్చిండంట ఈరోజు. వచ్చేసి నాది. మీరు బ్యాచిలర్స్ వస్తే మాత్రం ఇట్లా బైకులు బుక్ చేసుకోండి. ఇట్లా బైకులు ఒక పర్సన్కి వచ్చేసి 100 రూపీస్ 200 చెప్తారు. లేదా ఇట్లా టోయో ఈ ఆటో ఇక్కడ ఉంటాయి 200 ఉంటుంది. 200 తీసుకుంటాడు పర్ పర్సన్. 200 తీసుకుంటాడు. డైరెక్ట్గా మన త్రివేణి సంఘం దగ్గర తీసుకెళ్తాడు, దింపేస్తాడు. हम लोग को तो पूरा गाड़ी चले ना वो कौन सा एरिया बोलते हैं? जय श्री राम. जय श्री राम. जय श्री राम. प्रकाश आई చెప్పు. వరాడు మొత్తం ఫైనల్గా అయితే కుంభమేళా మొత్తం ఇక్కడే ఉన్నారు, మామూలు లేరు అసలు. జమ్మ జమ్మ मोनालिसा. अरे मोनालिसा नहीं दे रही कादु कुछ निकल संगम మాట
చెప్పకాయలు చూడండి ఇక్కడ ముందు. బాబా 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 మామూలు లేదు. అసలు పంపిస్తలేదు. ఏ ఘోరంగా వచ్చింది అసలు. ఇప్పుడు ఏడ జాడిస్తావు అని నేను మొత్తం చెప్పు. బాటిల్ వచ్చేసి 100 రూపీస్ అంట ఒకటి. ఫైనల్గా అయితే కుమ్మేళ చేరుకున్నాము. చూడండి చూడండి అందరినీ చూడండి. క్రౌడ్ ఎలా ఉందో. పాము. దిస్ ఈస్ ఎ బ్రేక్ డాన్స్. చూడండి పాము చూడండి. చేంజ్ అండి ఫైనల్గా అయితే మొత్తానికి చేరుకున్నాం. త్రివేణి సంగమా. ఈ ఘాట్లో చేరుకున్నాం. ఇప్పుడు అయితే పడవ ఎక్కుతాం. ఆయన బోటు ఎక్కుతాం. మొత్తానికి హరహర మహాదేవ్. బోట్లో ఒకవైపు ఉన్నాయి. అక్కడ ఎక్కుతాడు స్టార్ట్
డైరెక్ట్ వెళ్ళిపోదాం పా, అక్కడికి వెళ్ళేసి డైరెక్ట్ ఆ లోపలికి వెళ్ళేసి అక్కడికి వెళ్ళిపోదాం. ఎక్కడికి? అటు వెళ్ళిపోదాం పా. డబ్బులేసు కదా ఇక్కడ ఇక్కడ నిప్పేద్దాం. ఇది ఎవరైనా కూర్చోవాలి, ఒకరు కూర్చుంటే ముగ్గురు పోయి రావచ్చు, అంటే ఇద్దరు కూర్చుంటే ఇద్దరు పోయి రావచ్చు. వినాయక్ ఫైనల్ గా అయితే కుంభమేళానికి అయితే వచ్చేసినాం. మనము వచ్చేసినాం, స్నానం చింపేద్దాం అనుకుంటున్నాం, కాకపోతే వాటరే కొంచెం డిఫరెంట్ గా పడుతున్నాయి. ఒడ్డు మీదనా? ఏ లేదు ఈరోజు 600 అయినా కానీ మొత్తం చేయాల్సిందే ఈరోజు. రా కమాన్ బాయ్ చేసేయండి. ఏ వాటర్ ప్రూఫ్ కదా మరి. నాది కూడా వాడు చేసేయండి, చింపేద్దాం. మామూలు లేరు జనాలు అయితే అందరం. అని దాని మీద పెట్టుకోవాలి 10 నిమిషాలు. ఎక్కుదాం, పడవ ఎక్కేద్దాం, అయిపోతే ఏమైంది. ఒక పడవెక్కిద్దాం పాడికి మరి. పడవ ఎక్కుదాం పా, ఏం కాదులే కానీ. అరే మర్చిపోయాను, ఇక్కడ ఉన్నాయి కదా, ఒకసారి అడుగుదాము. అన్నాడు ఒకడు. ఫైనల్గా అయితే మొత్తం క్రౌడ్ ఎంతమంది ఫుల్ క్రౌడ్ ఉన్నది. రోడ్ ఎక్కుదామన్నా కానీ అసలు కుదరట్లేదు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏందో ఇప్పుడు తెలిసి అడిగి కనుక్కున్నాం. చెప్పండి. ఎందుకు కష్టపడ్డా 3 రోజులు చాలా కష్టపడ్డా. अरे नहा रहे हैं बेटा, नहा रहे हैं। हाँ बोलिएगा। అవులేదు అక్కడైతే బోర్డు గురించి అయితే ఎంక్వైరీ చేస్తాను పోయి, బోర్డు ఎక్కుదామని. బట్ మనోడు ఏమన్నా ఏమో. ఏడంట బోట్ ఏడంట? చివరికా? చివరికా అంటే అమ్మ ఇక్కడెక్కడ ఉన్నది అది? ఇక్కడెక్కడ ఉంది? ఇది జబర్దస్త్ ఉంది బోట్ ఇది. ఫైనల్గా అయితే స్టార్ట్ అయిపోయినాం. ప్రకాష్ చెప్పాయి వచ్చేసాం. ఎక్కడికి? త్రివేంద్రం. నీ ఎక్స్పీరియన్స్ చెప్పు. త్రివేణి సంఘంకి వచ్చేసాం. ఫైనల్గా అయితే త్రివేణి సంఘంకి వెళ్తున్నాం. చూడు చూడు, త్రివేణి సంఘం మామూలు లేదు. 3 నదులు. 3 నదులు కలిసే చోటు. వీడు తాగిస్తాడేంటి? గంగా, యమున, సరస్వతి. అరే ఏమో వీడియో కూడా చేద్దారా?
వెళ్తా కదా తేలమ్మా వాటర్ రెండు మిక్స్ అయ్యి చూడలేదు మళ్ళీ ఒరిజినల్ మాత్రం బొమ్మ అనుకున్నాను మొత్తం ఇదంతా ఘాటే కదా. జై త్రివేణి సంఘం. అరే జై అనే చూడండి ఫ్రెండ్స్, లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ మీకు వస్తుంది. రండి ఫ్రెండ్స్ మీరు త్రివేణి సంఘంకి. ఇంకా ఎన్ని రోజులని ఇంట్లో ఉంటారు? ఇంకా ఇన్ని రోజులని ఇంట్లో కూర్చుంటారు. బయటకు వచ్చి ప్రపంచాన్ని చూడండి ఫ్రెండ్స్. అలా ఇచ్చాను. ప్రపంచం చాలా పెద్ద ఉన్నది. ఇగో డైరెక్టర్ మాత్రం వచ్చిందో. అదిగో ఫ్రెండ్స్ అక్కడ మనం వైజాగ్ ఎక్స్పీరియన్స్ చేసుకునే కార్యక్రమం అవి చిప్స్ కాదు, చిప్స్ కాదు, చెప్పులు కాదు. త్రివేణి సంఘం అట. అయితే త్రివేణి సంగమం అయితే వచ్చినాం. ఇగో ఇది మొత్తం త్రివేణి సంఘం. ఇక్కడ రెండు నదులు అయితే కలుస్తాయి. ఇక్కడ గంగా యమున రెండు కలిసాయి. ఇక్కడ మునిగితే పాపాలు పోతాయని పెద్దోళ్ళు ఆచరిస్తారు. ఇప్పుడైతే మీకు ఈ బోట్ నుండి వచ్చినాం. ఇక్కడ బోటు ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇచ్చినాడు బోట్ రోడ్. హాఫ్ అన్ అవర్లో మొత్తం మీరు ఫ్రెష్ అయ్యి వచ్చేసేయండి, మళ్ళీ సేమ్ పికప్ పొజిషన్కి వచ్చేసేయండి, తీసుకొని వెళ్ళిపోతాం అన్నారు. ఇక ఇక్కడ మాత్రం క్రౌడ్ మామూలు లేదు. ఇది ఒక మిడిల్ ఒక ఘాట్. ఇది చూసుకోండి, మా బాయ్స్ ఉన్నారు అందరూ. చేరుకున్నాం కుంభమేళ త్రివేణి సంఘం. 3 రోజులు కలిసే చోటికి చేరుకున్నాం మనం. ఇప్పుడు రండి మీరు నా కళ్ళతో చూపిస్తా. నీ కళ్ళతో చూపి త్రివేణి సంఘాన్ని. నా కళ్ళతో చూపిస్తా మీకు త్రివేణి సంఘాన్ని. చూడండి మనకు అక్కడ లేడీస్ చాలా సురక్షితంగా పెట్టారు. ఇక్కడ మొత్తం ఫైనల్ అయితే త్రివేణి సంఘం అయితే వచ్చాము. రీచ్ అయిపోయినాము. ఐస్ లేకుండా మొత్తం వాటర్ మాత్రం ఇక్కడ ఏమున్నది ఓకే నీరా ఫైనల్ అయితే కుంభమేళకి అయితే రీచ్ అయిపోయినాము. ముగ్గురం స్నానం చేసినాము, ఫ్రెష్ అయినాము. 2 గదులు మంచిది ఇదే. చూసుకోండి, రండి, స్నానాలు చేయండి, పాపాలు చేసుకోండి,
ఓకేనా వచ్చేటప్పుడు కొంచెం చూసుకోండి జాగ్రత్త. ఇగో మాకు బ్రో కలిశాడు. ఈ బ్రో పేరు కుక్కపల్లి. ఇక్కడ ఇప్పుడే పాపాలు చేసి ఇప్పుడు వెళ్తున్నాం ఇప్పుడు అయోధ్య. నెక్స్ట్ వీడియో నీకు అయోధ్య నీకు చెప్తా. ఓకే ఆ. నువ్వు రావాలి అయోధ్య. చాలా ఎంతసేపు ఇస్తుంది ఫోకస్ చేస్తాను.